మేమంతా నీరసనగా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కేసీఆర్ 3 సార్లు ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం వహించుకుంటూ 2 సార్లు మొదటి 2 సార్లు సీఎం అయిండు. సీఎం అయి గజ్వేల్కి రాకుంటే కూడా అందరు సీఎం కదా, స్టేట్కు అందరికీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ 3వసారి మాత్రం అహంకారంతో పదవి కోల్పోయినాక ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగానే గెలిచిండు. గెలిచి కూడా 15 నెలలు అయింది. 15 నెలల నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గజ్వేల్లో ఎవరితో టచ్లో లేడు, ఎవరు అందుబాటులో లేడు. ఈవెన్ క్యాంప్ ఆఫీస్ కట్టించిండు. సీఎం అని క్యాంప్ ఆఫీస్ పేరుకే కట్టిండు, కానీ ఆ క్యాంప్ ఆఫీస్గా లేదు, ఓన్లీ బీఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడుస్తుంది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆయనకు అందుబాటులో లేకుండా 4 లక్షల రూపాయలు ఆయన శాలరీగా తీసుకుంటున్నాడు ఎవ్రీ మంత్. మరి 4 లక్షల రూపాయలు తీసుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా, నువ్వు ఎవరికి అక్కర రాకుండా ప్రజలకు అయోమయములు ఉన్నారు. ఎవరి దగ్గర పోవాలి, ఒక లీడర్ అనేటోడు లేడు. ఉన్నొక ఎమ్మెల్యే అసలు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటే అక్కడనే విశ్రాంతి తీసుకొని ఆయన రిజైన్ చేసి ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని అందరి ఉద్దేశం. సో ప్రజలైతే నమ్ముతలేరు. ఆయన వచ్చి మళ్ళా ఏమో పని చేస్తాడనేది నమ్మకం లేదు. ఆయన ఎవరితోటి అసలు మాట్లాడే లేదు. అసలు ఆయనది ఏందో ఆరోగ్యం బాగాలేదా, ఆయనకు చేత కాదా, లేకుంటే ఆయన రాదలుచుకోలేదా, ప్రజలలోకి వచ్చి పనిచేస్తాడని నమ్మకం లేదు. అందుకే ఆయన రిజైన్ చేసి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే, కొత్త వాళ్ళు వస్తే పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆ ప్రజలకు అందుబాటులో ఉంటారు. లోకల్ వాళ్ళకు ఇవ్వాలనేది అవకాశం ఇస్తే కేసీఆర్ కనీసం ఆయన అసలు ఎవరికి క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఆయన క్షమాపణ చెప్తాడని కూడా నమ్మకం లేదు. మొత్తానికైతే కేసీఆర్ ఈ ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్లకు జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఆయన రిజైన్ చేయడమే మంచిది. సో కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. సేమ్ టైం ఏమైందంటే ఇప్పుడు ఫామ్ హౌస్లోనే ఉండి ఫామ్ హౌస్ తోటే పరిమితమై ఉన్న మనిషి ఆయన ఎమ్మెల్యేగా చేయలేడని అందరూ డిసైడ్ అయిపోయారు. సో ఈసారి మాత్రం ఆయన రిజైన్ చేయడమే మంచిదని అనుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మేము అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితో పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వేల్ ప్రజల వైపు చూడలేదు. గజ్వేల్కు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వేల్ ప్రజలకు నెలకొకసారి నేను గజ్వేల్కి వస్తా, గజ్వేల్లోనే ఉంటా, గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వేల్ ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్వేల్కి వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా, నువ్వు మూడోసారి గెలిచి కూడా ఇప్పటికి 15 నెలలుగా వస్తూ ఉంది. 15 నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వేల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.
ఇలా మా గజ్వల్ ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్వల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్, నీకు తిండైనా నీకు ఏ రకంగా పేన పడుతుందో అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఇలా ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు రాజీనామా చెయ్యాలి. నువ్వు గజ్వల్ ప్రజల దగ్గరికి రావు, గజ్వల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవు, గజ్వల్ ప్రజల గొంతుకై ఇలా నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా అలాంటప్పుడు నీతోటి మాకు ఏం ఉపయోగం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. నీకు చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే నీ ప్లేస్లో ఎవడో ఒకడు, గజ్వల్ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు. ఎవరన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, గెలుస్తారు. గజ్వల్ ప్రజలకు నీలాగా ఫామ్ హౌస్లో ఉండకుండా ఖచ్చితంగా గజ్వల్ ప్రజలకు ఇలా ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. ఇలా నేను అడుగుతా ఉన్నా, నువ్వు గజ్వల్కి జీతగానివే, ఖచ్చితంగా నువ్వు జీతగానికి నెలకు 4 లక్షలు ఇచ్చి నేను పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాకు పని చేయనప్పుడు నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో, మేము తీసుకున్నటువంటి ఇలా ప్రోగ్రామ్ ఏదైతుందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇలా ఒక పాలేరు పని చేయకపోతే వాడిని 4 రోజులలో మనం పల్లెకించి తీసేస్తాం. అదేవిధంగా ఏ నియోజకవర్గంలోనైనా ఇక గజ్వల్తో సహా ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా, ఏ ఎమ్మెల్యే వాళ్ళ సొంత నియోజకవర్గంలో తిరగకపోయినా ఏ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకొని ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఖచ్చితంగా నేను బర్తరఫ్ చేసి వాళ్ళ ప్లేస్లో ఉప ఎన్నికలు పెట్టి ఖచ్చితంగా వేరే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ ఇలా గజ్వల్ ప్రజలు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇలా గజ్వల్లో సమస్యలు వస్తాయి, గజ్వల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. ఎక్కడికి పోనో అర్థం కాదు, ఎవరిని గెలవనో అర్థం కాదు. ఇలా గజ్వల్ క్యాంప్ ఆఫీస్కి పోతే అది క్యాంప్ ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. దాంట్లో ప్యాకెట్లు నడుస్తున్నాయా లేకపోతే బూత్ బంగ్లానా కూడా చాలా మంది గజ్వల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నీకు చేత కాకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. గజ్వల్లో ఖచ్చితంగా భగవంతుడు మేము కోరుతా ఉన్నాం. ఇలా నువ్వు రాజీనామా చేసి నువ్వు ఎట్లాగో గజ్వల్ రావని చెప్పేసి గజ్వల్లో ఉన్న ప్రజలందరూ కూడా అర్థమైంది. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి గజ్వల్కి ఉప ఎన్నికలు రావాలని చెప్పేసి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.